హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కారపూసలు చేసుకుందామా. నేను కేజీ పచ్చిశనగపప్పు అలాగే 2 కేజీల రైస్ తీసుకున్నానండి. మిల్ ఆడించుకొని వచ్చిన తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వచ్చేసి కేజీన్నరే తీసుకున్నానండి. అంతకంటే ఎక్కువ తీసుకోలేదు, ఎందుకంటే ఆయిల్ పదే పదే వేడి చేసి వాడొద్దు కాబట్టి కొద్ది గొప్ప మిగిలితే 1-2 రోజుల్లో కూరకు సరిపోతుంది కదా, అందువల్ల నేను కేజీన్నర ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లోకి పిండి మొత్తం తీసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వరకు నేను కారం యాడ్ చేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల వాము వేసి బాగా కలుపుకున్నానండి. మనం చపాతీ పిండి చేస్తాం కదండి, ఆ రకంగా కలుపుకోవాలి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వచ్చేసి నేను చెప్పాను కదండి, 1.5 లీటర్ తీసుకున్నానండి. ఇలా వీటిని గన్ షాట్ అంటారండి. ఈ మెషిన్ తోటి చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే వేరే ఒకళ్ళ హెల్ప్ లేకుండా మనమే కలుపుకోవచ్చు, మనమే నూనెలో వేయించుకోవచ్చు అండి. చేతికి బాగా సెగ వేడి తగులుతుందండి. ఒక్కదాన్నే చేశాను కదా, చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసేటప్పుడు ఒక్కొక్కసారి నీళ్ళ చుక్కలు పడితే వెంటనే పేలుతుందండి ఆయిల్ అనేది. అందువల్ల దగ్గర పట్ల నీళ్ళు కనుక ఏమీ లేకుండా చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే మంచిదండి. పిండి వంటలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దాదాపు ఒక స్టీల్ క్యాన్కి అయ్యాయండి. ఇక అన్నీ కూడా ఇలాగే గన్ షాట్లో పెట్టేసుకొని ఒకదాన్ని చేసుకున్నానండి. 2 కేజీల రైస్కి 1 కేజీ పచ్చిశనగపప్పు ఇంతేనండి. ఒక చిన్న గ్లాసు కారం తీసుకున్నాను, అలాగే 2 స్పూన్ల వరకు వామండి. ఇక బ్యాచెస్ వైజ్గా ఇలా నూనెలో కారపూస తయారు చేసుకున్నానండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చాయి, టేస్ట్గా కూడా ఉన్నాయండి. సంక్రాంతి కదా, అరిసెలు అండ్ కారపూస చేశానండి. అరిసెల వీడియో కూడా పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.